ఎంతసేపు త్వరగా రమ్మన్నా ఎదవనే. వచ్చేస్తున్నాడండి. ఇదిగో ఒక డబ్బాలో జంతికలు ఇంకో డబ్బాలో సున్నుండలు పెట్టి నోమోషి ఏదోకి ఇది మాత్రం కావాలే 10 జతలు పెట్టాను మాపుకోమాక. వసాయ్ ఇప్పటికైనా మార్రా అనకుండా మాపుకోకు అంటున్నావు చూడు. నీకు నమస్కారమే. ఏంటో నువ్వు షాప్కి వెళ్ళు. ఈ రోజు బొడ్డోని తొందరగా రమ్మన్నాను. నేను వీడిని తీసుకెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కించి వచ్చేస్తాను. ఆర్టీసీ బస్సా? అచ్చి బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న. అక్కడ అందరు ఉంటారు బస్ స్టాండ్ లో. పొరుగు పోద్ది. కారేమైనా ఏం పోద్ది? బస్సు వెళ్ళిపోద్ది. ఏంటి ఎదుర్రా. అమ్మా నువ్వు ఆ సెంటర్లోనే పడతావు ఇంటర్ వచ్చారి. అరే సుబ్బు బాబాయ్, మా వాడిని మధ్యలో ఎక్కడ దిగ నీకో. ఎక్కడన్నా దిగితే నాకు ఫోన్ కొట్టు. డైరెక్ట్ గా కాలేజీ దగ్గర దింపు. ఎక్కువ డబ్బులు ఇది మాత్రం గుర్తుంటుంది. రేయ్ డబ్బులు జాగ్రత్త. థ్యాంక్స్ నాన్న. ఇంకో 100. దీనికేం తక్కువ ఉండదు. పద ఎక్కువ. దాంట్లో ఆకలిస్తే తిను. ఇదిగో వాటర్ బాటిల్ జాగ్రత్త. సరే నాన్న. బస్సు కదిలిపోతుంది. త్వరగా డబ్బులు తీరా. నువ్వేంటి ఇక్కడ? వస్తున్నా కాదు ఇక్కడికి ఎందుకు వచ్చావని. అదే పొద్దున్నుంచి ఊర్లో ఒక టాక్ నడుతుందిరా. ఏంటంట? మీ బాబుని ఇంట్లో దొబ్బేమన్నాడని. అయినా ఈ ఊర్లో ప్రతి ఒక్కడు బాగుపడిపోయి నన్ను బాధ పెట్టేస్తున్నారా. ఒకడు పెళ్లి అంటాడు. ఏంటి ఒకడు రైలు చెరువులో 25 లక్షలు కొట్టేయని అంటాడు. ఆ చంద్రంగాడు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు. ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించేస్తున్నాడు. ఆ రాంబాబు గడికి దుబాయ్ వెళ్ళడానికి ఆటోకు డబ్బులు ఉండేవి కాదు. ఈ రోజు దుబాయ్ వెళ్ళి సెల్ఫీ ఫోటోలు ఎట్టేస్తున్నాడు. దాదాపు ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్లు ఎక్కువైపోతున్నారా. అందుకే నీతో ఉంటే నీ దైత్రం చూసి హ్యాపీ ఫీల్ అవచ్చని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్లు దొరికేలా చూస్తాను. ఇదేం సునకారం ఉందనరా. అదంతే. కుర్రాళ్ళంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా. నువ్వేం కంగారు పడకు. మా వాడు ఎంత ఎదవ అనేది నేను చెప్పలేను. ఆడి ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి. ఇవన్నీ నాకు కామనేరా. నా సర్వీసులో నేను అంతమందిని చూసుంటాను. సరే ఉంటా. సరే. మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేద్దాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట. అలా ఏం లేదు. నాకు మందుల గురించి బాగానే నాలెడ్జ్ ఉంది. ఆయనే ఓవర్ చేసి చెప్తాడు. అచ్చా అవును అంకుల్. సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా? చూడండి డీన్ అంకుల్, కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. మాకే బ్రాండ్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు. వాట్ యు సే మిస్టర్ షో? మైక్లో చెప్పు. ఎస్ అంకుల్, హీస్ ఆల్వేస్ రైట్. ఎస్ ఆఫ్ కోర్స్. నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు. దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి. బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్? ఇది డ్రగ్ అయి ఉంటుంది. అరే నాయనా, రే అగాదం ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు? చెప్పానుగా ఏమైంది. తప్పు మీ వాళ్ళలో లేదురా, నీలో ఉంది. ఏంటది? నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు, మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడు. ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్, ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు. చెప్పానుగా అదే వచ్చిన చిక్కు. ఏం చేద్దాం మరి? చేసేందుకేముంది, ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ, లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకో. వామ్మో, సర్లే ఏదో ఒకటి చేద్దాం. ఏమంటున్నారు అంకుల్? మా నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట. చూడబ్బాయ్, నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు. మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే, ఓ 3-4 నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను. ఆలోచించుకో. ఓకే అంకుల్. ఆలోచించడానికి కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది, ఆచరించడానికి. అసలు ఎవట్రా నువ్వు? ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను. ఓకే, రేపటి నుంచి కాలేజీకి రా. అలేఖి అని 3rd ఇయర్ స్టూడెంట్ ఉంటుంది, కలువు. మన హాస్టల్లోనే ఉండండి. ఇప్పుడు అలాగే మేము కలిసే ఉండాలి అంకుల్.
ఎక్కడ దొరికాడురా వీడు? కష్టపడండిరా. మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్తో ఉండాలి. అయ్య బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా, మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేద్ది. వచ్చేసింది. ఉంటాను అంకుల్, పదరా. పద. నైస్ టు మీట్ యూ అంకుల్. ఏ ప్రోగ్రెసివ్ మీటింగ్. వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి. చాలా పెద్ద కాలేజ్ రా. పదరా. అలెక్కి ఎవరమ్మా? అలేఖ్య తను మీరు కదా? అంటే బాగుంది కదా అని. కాలేజ్ బయట రెస్టారెంట్ పెట్టారండి. అలెక్కియా నేనే చెప్పండి. డీన్ గారు కలమన్నా. ఎలా ఉంది? అబౌట్ ఫార్మకాలజీ కదా సార్. ఏంటి సార్ అందరు నన్నే కావాలంటున్నారు? రేపు నాకు ఎగ్జామ్ కూడా ఉంది. అక్కడ ముందు ఓపీలో సహజ అని ఉంటుంది, వెళ్ళి తనని కలవండి. నీకోసం వస్తే సహజ దగ్గర పంపిస్తున్నావు ఏంటి? ఏం పర్లేదు సార్, సహజ ఏమనుకోదు. ఎరా నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా? పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్. వీడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా. సార్ ఉంది సార్, భయం ఉంది సార్. इसको डर नहीं है. ఉంది మేడం. ఉచ్చబోసుకునే అంత ఉందా సార్? ఉచ్చబోసుకునే అంత ఉందా? పోయి. ఓకే సార్. ఇక్కడ పోతుంది చాలు కానీ పోయి అక్కడ పోతా. అలాగే సార్. పర్సనల్ ఆబ్లిగేషన్ అంట, ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ గురించి వచ్చాడు. మెడికల్ షాపా? లుక్కేంట్రా ఏదో భాషా బిల్డప్ ఉన్నట్టు. ఆగరా ఆగరా. ఆగన్నావా లాగన్నావు అనుకున్నాను. రేయ్ నువ్వు రేపటి నుంచి ఫార్మల్స్ లో కనిపించు, ఓకేనా? బ్రో అలేఖ్య వీడిని సహజ దగ్గరికి వెళ్ళమంది. అలేఖ్యా, సార్ సహజ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నావు? నువ్వు చెప్పలేవా? నేను వాళ్ళకి అదే చెప్పాను సార్, కానీ వాళ్ళే వచ్చేసారు. పదండి పదండి ఎవరు ఇది? పదండి. చూడ్డానికి బాగున్నావు కదా, సహజ అనేసరికి పొజిటివ్ గా ఫీల్ అయిపోతున్నాడు. నిజంగా అంత అందంగా ఉన్నానా? సిగ్గులేదా? ఇక్కడే వెయిట్ చేయండి, 10 minutes లో వస్తాను. సరే. నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు. సహజ చూడరా, ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా అనిపిస్తుందో. ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం 10,000 ఖర్చు అవుద్ది. నువ్వు ఉన్నావు ఎందుకు? నా సొక్కలాగా నా నెక్కర్లాగా అంటావు. ఒకసారి ఎలాగైనా సహజం వదిలించేసుకున్నాడు ఏంటి? షో ఓకేనా? ఓకే సార్. మెడిసిన్ ఇచ్చారా? ఇచ్చాను సార్. అటు కాదు, నా వైపు చూడు. నా వైపు చూడాలి. నవ్వాలి. అయిపోయింది. బాబు ఒక్క 5 నిమిషాలు ఆగిరండి. డీన్ గారు అడ్మిన్ బ్లాక్ లో ఉంటారు. సహజ డీన్ మిమ్మల్ని కలవమన్నారు. మీ ఫ్రెండ్ ఏడి? పేతాల్జీలో పెట్టు. ఇటు మీరు వెళ్ళండి. పిచ్చిన ఓ రిగార్డింగ్ ఫార్మకాలజీయా? అవును. మీరు బీ ఫార్మసీ చేశారు కదా, మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా. డోలో, జింకోవేట్. అవి కంపెనీ నేమ్స్. డ్రగ్ అండ్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా? తెలియకే కదా ఎక్కడి వరకు వచ్చాం.
రండి. ఈ రెండు కంపెనీసా? టాబ్లెట్స్ కావా? అసలు నీకేమేం తెలుసు రాయ్. రండి. 4 రోజుల నుంచి జ్వరం అమ్మా, తగ్గట్లేదు. బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా? లేదమ్మా. ఆ ఫోన్ ఇటు ఇవ్వు. అనయా 30 ml ప్యాక్ లో 50 ml వాటర్ పోతే సరిపోద్ది కదా. ఈ సీన్ గడు వద్దంటాడేంటి? నువ్వు చెప్పానే సరేనా? సరే. అసలు ఏం రాసావు ఇటు? లాస్ట్ లో ఉన్నా. ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్. ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా? అది కూడా మంచి మందే కదండి. ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్ గా చెప్పు. నేనా? ఓకే. ఇది పరగడుపునమ్మా, ఇది పడుకునే ముందు, ఇది పడుకున్న తర్వాత. ఉంటా. పడుకున్నాక వేసుకుంటా. మీ ఆయన ఏమన్నమ్మా? నేనే వేసుకుంటాలే. ఏదో నువ్వు ముందు చేతనే ఉంటారు బాబు. పొద్దునకల్లా బతుకుంటుందా? పద. ఒరే ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్ ఉంది కానీ ఒక్కొక్కటి దైద్యం ఉంటుండే మామూలు సాటిస్ఫాక్షన్ రావట్లేదురా. నా జీవితం సరిపడే దైద్యం అంతా ఇక్కడే ఉందిరా. నేను ఇక్కడే ఉండిపోతానరా. ఉండిపో మరి, ఇంకేం చేస్తాం మరి. 50 ఎడుతున్నావే? ఈ ఎగ్జామ్ పోయింది బ్రో. అంత సైలెంట్ అయిపోయావు? పొద్దున సీనియర్ గడి దగ్గర కూడా చొక్కా లాగమనలేదు. మంద కాని ఊరు, నోరు జారినా చేయి జారినా పరుగు పోద్ది ఇక్కడ. పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా, నువ్వన్నా ఖాళీగా ఉంటావా? ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తావు. ఆబ్వియస్లీ. సహజం చూసావరా? చూడలేదు. అంత అందంగా ఉంటుందా? అందం మనం చూడని అందం కాదులే గాని, అందం గురించి వదిలేసి. చూడ్డానికి పెద్దింటి అమ్మాయిలా ఉంది, చదువు ఉంది, కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్ గా ఎలా ఉండగలుగుతుందిరా? నువ్వు చెప్పిందని బట్టి నాకు అర్థమైందిరా. కాళ్ళకి బంగారు పట్టీలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రకం తను. తసది మెడలో ఆర్కాస్ గోల్స్ కనిపించడం కోసం పై 2 గుండెలు చించేసిన రకం నువ్వు. మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే. ఆపుకుంటున్నావు కదా నవ్వు. లెట్స్ గో. అన్న డబ్బులు. సారీ భయ్యా, మా ఊరని కూడా మర్చిపోయా. ఖాతా రాసుకో. ఏం పేరు రాసుకోమంటారన్న? షో కాదు, శౌర్య. వీడికి మాత్రం అసలు ఏమి భయ బిజినెస్ ఎలా ఉంది? పెద్ద ఏం లేదులే అన్న, అన్ని అరువులే.